మార్కు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ధ్యానం చేద్దాం. ఉదయకాలం వేళ అందరూ బైబిల్ తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 14వ అధ్యాయము 1వ వచనము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకుని ఉండిరి. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనియలో కుష్టి రోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిది. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టం వచ్చినప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చదవబడినటువంటి ఒక వాక్య భాగములో 9 వచనాలలో ప్రాముఖ్యంగా 1-2 వచనాలు మనం చూసినట్లయితే పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అయితే ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేశారంటే మాయోపాయం చేత ప్రభువును చంపాలని ఆలోచన చేశారు. మాయోపాయం చేత ప్రభువును చంపాలని ఎలాగూ పట్టుకొందుమా అని ఆలోచించుకొని చూడరు. కానీ ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకుని, ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండగ ఆపివేసి తర్వాత చంపుదాము అని వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. ఈ 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రభువు చేసినటువంటి తప్పిదము ఏమిటి? ఆయన చేసినటువంటి కార్యము మరి చెడుగా ఉన్నదా? ఇతరులకు నొప్పించే విధముగా ఉన్నదా? ఇతరులను హింసించే విధముగా ఉన్నదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అలా లేదు. ఇతరులకు మంచిని పంచేవాడుగా ఉన్నాడు. రక్షణ భాగ్యాన్ని ఇప్పుడు మనం ఆలోచన చేస్తే రక్షణ భాగ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించటానికి ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు మనం చూసినట్లయితే పాపాలను క్షమిస్తున్నాడు, కుష్టి వ్యాధిగ్రస్తులను మరి స్వస్థపరుస్తున్నాడు, చెవిటి వారిని, మూగవారిని, కుంటివారిని. అంత మాత్రమే కాకుండా తన మహత్తకరమైనటువంటి మాటలను ప్రజలకు అందిస్తున్నాడు. వారి యొక్క జీవితాలను సరిచేస్తున్నాడు. అటువంటి గొప్ప మనిషిని, దేవాతి దేవుణ్ణి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవునితో సమానుడైనటువంటి దేవుని కుమారుని వాళ్ళు మాయోపాయము చేత చంపాలని చూశారు. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే దేవుని యొక్క సార్వభౌమ అధికారము మరి వారు పండగ రోజు చంపకూడదు అనుకున్నారు, కానీ పస్కా పండగ రోజే ఆయన మరణించడం జరిగింది. అంటే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు నీవు నేను ఆలోచన చేస్తే అవి జరగకుండా ఉండటానికి వీలు ఉండదు. ఆయన నిర్ణయించిన కాలములో, నిర్ణీత సమయములో ఖచ్చితంగా జరుగుతాయని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఆలోచించిన విధంగా, మనుష్యులు ఆలోచించిన విధంగా
సార్వభౌమ అధికారము కలిగినటువంటి దేవుడు మన ఆలోచనలకి తగినట్టుగా ఉంటాడనేది సరైనది కాదు. అలాగనే వాళ్ళు దేవునికి విరోధముగా చేస్తున్నారు, కానీ అది జరగవలసి ఉన్నది ఇక్కడ మనం గమనించినట్లయితే. అయితే వారు ఏం చేశారు? మాయోపాయము చేత వారిని రక్షించటానికి వచ్చాడు, వారిని ప్రేమించాడు, వారికి బోధిస్తున్నాడు, వారి పాపములు తీసివేయటానికి వచ్చాడు. కానీ వారు ఆలోచన ఎలా ఉన్నది? మాయోపాయము చేత ఆయనను చంపజూసిరి, చంపటానికి వారు ఎదురు తిరుగుతున్నట్లుగా, ఆలోచన చేస్తున్నట్లుగా గమనించవచ్చు ప్రియులారా. ఈ 2 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుని ఎలా హింసించటానికి వారికై వారు అపవాది చేత ప్రేరేపించబడుతున్నారో మనం గమనించవచ్చు. అంటే వారి యొక్క స్వాస్థ్యమై ఉన్నటువంటి వారి అధికారము లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మా అధికారములు మమ్మల్ని ఎత్తి చూపిస్తున్నాడు. మరి వారి యొక్క జీవన విధానం సరిగా లేనిదని చూపిస్తున్నప్పుడు, ఈయన చెబుతున్నటువంటి బోధలు వారు అంగీకరించకుండా ఉన్నప్పుడు, వారు ఈ లోకములో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి సంప్రదాయాల వైపు ఏడబడుతున్నప్పుడు, వారు కల్పించినటువంటి సంప్రదాయాలు అవే దైవోపదేశములుగా వారు మరి ప్రజలకు బోధిస్తున్నాడు ఆనాటి కాలంలో. మరి అటువంటి పరిస్థితుల్లో ఈయన వచ్చినప్పుడు మాకు విభేదం ఏర్పడింది. ఈయనేమో సత్యాన్ని బోధిస్తున్నాడు, వారేమో అసత్యంలోనికి వెళ్ళి అసత్యములోనే జీవిస్తున్నారు. ఆ అసత్యాన్ని మరి ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన చంపజూశారు, చంపివేయాలని అనుకున్నారు. మనం ఇది గమనించాలి. ప్రభు మంచి కార్యం చేశాడు. ఆయన జీవన విధానం చూడండి. 3వ వచనంలో, ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట దేనికి వచ్చాడు? భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు. ప్రియులారా, కుష్ఠరోగి ఇంటికి రావటానికి వీలు లేనటువంటి కాలం అది. ఊరు బయట ఉన్నటువంటి కుష్ఠరోగి తరిమి వేస్తారు, బయట ఉంటారు. వారు ఎవరు కూడా ఉండరు, వారిని ఎవరు కూడా దర్శించరు, వారు ఎవరు కూడా వారిని సమీపించరు. అటువంటి దీన పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు దర్శిస్తున్నాడు. దర్శించటమే కాదు, వారితో సహవాసము చేస్తున్నారు, వారి ఇంట భోజనము కూడా చేస్తున్నాడు. ఎంతటి గొప్ప ప్రభువును, దేవుని కుమారుని మనం కలిగి ఉన్నామో మనం గ్రహించుకోవాలి. ఉదయకాలం వేళ ఆయన నా పాపములను తీసివేసినటువంటి దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, దేవునితో సమానుడు, దేవుడై ఉన్నవాడు, త్రిత్వములో 2వ వాడిగా మనకు కనిపిస్తున్నటువంటి వాడు, దేవాతి దేవుడు, మనతో సహవాసము చేయటానికి మరి భూమి మీదకు వచ్చి మన పాపములు కడిగి వేసినటువంటి దేవుడు. అయితే అటువంటి ఆయనకు జరిగింది ఏంటి చూద్దాం. చూడండి 3వ వచనంలో, భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకిస్తుంది. పిల్లరా, గుర్తుపెట్టుకుందాం, ఆమె ఎవరో కాదు, మనకు తెలుసు, మరియా, బేతనీయలో ఉన్నటువంటి మరియా. ఈ విషయాలు ఇక్కడే కాదు, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో రాయబడి ఉన్నాయి. పిల్లరా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరియ చేసినటువంటి ఒక గొప్ప కార్యం, మరియ చేసినటువంటి గొప్ప కార్యం, ప్రభువుకి తన సొంత ధనముతో, అంటే తను సంపాదించినటువంటి ధనముతో, తన శక్తి కొలది తను సంపాదించినటువంటి ధనముతో అత్తరుతో ఆయనను అభిషేకించటం. అయితే ప్రభువుకి ఇష్టమైన కార్యం అది. ప్రభు ఇష్టపడ్డాడు. ఆమె మంచి పని చేయుచున్నది, ఈమె నా ఎడల మంచి కార్యము చేసినని 6వ వచనం చివరిలో చెప్పబడి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, ఆ కార్యము చేస్తున్నప్పుడు మరి కొంతమంది ఏం చేశారు?
ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగు కొన్నారు కొంతమంది. వారిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ప్రాముఖ్యంగా అతనే చేసింది. డబ్బు సంచి తన దగ్గరే ఉంది కాబట్టి, అంటే ఆ డబ్బులు తన సంచిలో పడితే తాను ఇంకొంచెం నొక్కేయచ్చు అనేటువంటి ఆలోచన. గమనిద్దాం. ఇంత గొప్పగా ఆమె ప్రభువుని అభిషేకించిందంటే ఇది ఆరాధనకు సూచన, విశ్వాసానికి సూచన, ఆయన మహిమపరచటానికి సూచన. ప్రభువుని ఎంత ఆరాధిస్తుంది, ఎంతగా కొనియాడుతున్నది, మహిమపరుస్తున్నది, తన సర్వమును పెట్టి ఆయనను అభిషేకించినట్లుగా మరి చూడవచ్చు. 8వ వచనములో ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకిస్తున్నది. ప్రభు యొక్క శరీరాన్ని ముందుగా అభిషేకిస్తున్నది. ఇక్కడ ఆలోచన చేస్తే తన హృదయంలో ఏముంది తెలుసా? తను ఇష్టపూర్వకంగా సంపూర్ణంగా ప్రభువును ప్రేమించింది. తను అత్తరుతో అభిషేకించేటువంటి విధానములో ఒక మంచి హృదయం ఉన్నది. ఆ హృదయాన్ని దేవుడు చూశాడు. ప్రభువు చూసి ఈమె చేస్తున్నది మంచి పని అన్నాడు. ఆమె చేసినటువంటి ఆ మంచి పనికి ఆమె ఏం చేశాడు? దేవుడు గుర్తించడమే కాకుండా ప్రభువు చెప్తున్నాడు 9వ వచనంలో, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఆమె చేసిన పని జ్ఞాపకార్థముగా సర్వలోకములో ప్రశంసించబడుతున్నది. నిశ్చయముగా హృదయపూర్వకంగా చేసింది ఆ పని. హృదయపూర్వకంగా ప్రభువును హృదయపూర్వకంగా ప్రేమించింది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు 2. 1, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను. మొదటి ఆజ్ఞను ఆమె ఎంతగా శిరసావహిస్తుందంటే హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమిస్తుంది. దేవుని కుమారుని అభిషేకించినటువంటి మరియా. ఉదయకాలం వేళ మనం గమనించవలసింది ఏంటంటే, ప్రభువుని ఎంతగా ఆరాధించినటువంటి ఆ మరియను చూసినప్పుడు మన హృదయాలు కదిలించబడాలి. అంటే ఇక్కడ డబ్బు ప్రాధాన్యత కాదు కానీ అక్కడ ఫుట్నోట్లో 1 అంకెవేసి 160 రూపాయలు ఉన్నది. అంటే ధనముతో ఆయనను ఆరాధించాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ తను ఆరాధించవలసిన వచ్చినప్పుడు ఆ ధనమును సైతము అలక్ష్యం పెట్టి పక్కన పెట్టేసింది. అంటే ఆ ఆరాధనలో ధనానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. తన సర్వమును తీసుకుని వచ్చింది. కానుకలు సమర్పించేటప్పుడు అవ్వమ్మ కూడా ఏం చేసింది? పేదరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసులు, తనకున్నదంతయు సర్వమును ఆమె కానుక పెట్టెలో వేసింది దేవుని కోసం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చేస్తున్నటువంటి మరియా ఆరాధన సంపూర్ణ హృదయముతో చేసినట్లుగా మనం గమనించవచ్చు. హృదయపూర్వకంగా చేసినటువంటి ఆరాధన, అది స్వీకరించబడినటువంటి ఆరాధన, అది జ్ఞాపకార్థంగా ఉంచబడినటువంటి ఆరాధన. ప్రభువు గుర్తించి ఈమె చేసినటువంటి కార్యము మంచిది అని అభినందించినటువంటి కార్యం. అది ఆరాధన, స్వీకరించబడినటువంటి ఆరాధన. ఉదయకాలం వేళ గమనించవలసింది ఏంటంటే, నీవు నేను మనందరము కూడా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మీ ఆరాధన ఎలా ఉన్నది? మీ ఆరాధన స్వీకరించదగినదేనా? మీ ఆరాధన గుర్తింప కలిగినటువంటిదా? జ్ఞాపకార్థముగా ఉండవలసినదేనా? ఆరాధనలో ఆయనను ఏ విధముగా కేవలము నోటి ద్వారా ఆరాధిస్తున్నామా? నోటి మాటలతో ఆరాధిస్తూ మన క్రియలు వాటికి దూరంగా ఉన్నాయా? ఈమె ఆరాధనను క్రియల ద్వారా ప్రదర్శించింది. దానికి అవసరమైనటువంటి ప్రతి దానిని సమకూర్చుకొని తన సర్వస్వముతో ఆయనను ఏం చేసింది? ఆరాధించింది.
ధనమునకు విలువ ఇవ్వలేదు. ప్రభువుని ఆ విధముగా ఆరాధించాలని తన హృదయ కోరికను అది ప్రదర్శించింది. అక్కడికి తీసుకుని వెళ్ళి చూపులకు ప్రదర్శించటం కాదు, హృదయపూర్వకంగా చేసినటువంటి ఒక గొప్ప కార్యముగా మనం ఉదయకాలం వేళ జ్ఞాపకము చేసుకోవచ్చు. అయితే మనము ఏ విధమైనటువంటి ఆరాధన తీసుకుని వస్తున్నాము అంటే, ఆరాధన అంటే కేవలం నోటి మాటలే కాకుండా ప్రతి ఆదివారం సంఘ సహవాసములు వెళ్తూ సంఘముగా కూడి తోటి విశ్వాసులతో ప్రభువును ఆరాధించటం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేటువంటిది కేవలం మాటలతోన సోమవారం నుంచి శనివారం వరకు నీ మాటల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి స్పందనలను ఆదివారము తోటి విశ్వాసులతో సంఘముగా సమర్పిస్తున్నారా, లేదా కేవలము నోటి మాటలతో ఆ రోజు సమర్పించి తిరిగి సహవాసం అయిపోయిన తర్వాత మీ జీవన విధానములోనికి వెళ్ళిపోతున్నారా? అలా వెళ్ళిపోతే అది నిజమైన ఆరాధన కాదు. అది దేవుడు ఇష్టపడనటువంటి ఆరాధన, దేవుడు గుర్తించినటువంటి ఆరాధన, అది దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉండనటువంటి ఆరాధన, అది దేవుణ్ణి మహిమపరిచినట్లు కాదు, అది మాయోపాయము చేత ఆరాధన, అది నీ సొంత అవసరాతల కోసము ఆరాధన. నువ్వు ముందుగా ఆయనను ఏదో ఆశించి చేస్తున్నటువంటి ఆరాధన, నాకు మంచి చేస్తాడు ఇలాగ చేస్తే అని ఆలోచన చేసినటువంటి ఆరాధన. ఒకవేళ అలా చేస్తే పైన ఉన్నటువంటి ఆ 1-2 వచనాల్లో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులకి నీకు నాకు సంబంధం ఎటువంటి భేదము లేకుండా సమానమైనట్టే కదా, వారితో పాటుగా మనము కూడా ఉన్నట్లే కదా. వారేం చేశారు? ప్రభువుని మాయోపాయం చేత చంపాలను చూశారంటే ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క వాక్యాన్ని పక్కన పెట్టారు, విరోధముగా ప్రవర్తిస్తున్నారు, సత్యవాక్యమును తిరస్కరించారు. అయితే ఆరాధన సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేయకుండా ఏదో ఆశించి నీ ఆశకు ఆయన తగిన ప్రతిఫలం ఏమన్నా ఇస్తాడేమో అని ఆరాధన చేసేది కూడా వాటితో సమానం కాదా? ఆలోచన చేయండి. దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్కటి కూడా అది పాపమునకు సూచన మాత్రమే కదా, సూచన కదా. మనం గమనించుకోవాలి, నా ఆరాధన ఎలా ఉంది, నేను ఏ విధముగా ఆరాధిస్తున్నాను. కేవలం నోటి ద్వారానా, క్రియ ద్వారానా? ఈమె క్రియను చేసింది, తన ఆరాధనను క్రియ ద్వారా ప్రదర్శించింది. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, సంతోషముతో ప్రభువును హత్తుకున్నది, ప్రభువును ప్రేమించింది, మొదటి ఆజ్ఞను పాటించింది, తన సర్వస్వమును అప్పగించింది. అది స్వీకరించబడింది, గుర్తించబడింది, జ్ఞాపకార్థంగా ఉంచబడింది. ఇది ఆరాధన, ఇది సంపూర్ణమైన ఆరాధన. ఉదయకాలం వేళ ఇలా మనము ప్రభువుని ఆరాధిస్తున్నామా? ఇలాగ స్తుతిస్తున్నామా? ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యములను మనము గుర్తు చేసుకుంటున్నామా? నా పాపముల నిమిత్తం ఆయన మరి పస్కా పండుగ రోజు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఎంతటి గొప్ప కార్యము మన నిమిత్తం ఆయన చేశాడు. మన మీద ఉన్నటువంటి పాప భారము అది మోయలేనటువంటిది, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసినటువంటి ఆ మార్గము నుంచి తప్పించి తన మార్గములోనికి తీసుకుని వెళ్ళినటువంటి ప్రభువుని ఉదయకాలం వేళ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంతగానో శిక్షింపబడ్డాడు, అవమానించబడ్డాడు, తన శరీరము చీల్చబడింది, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపు పోటు, కాళ్లకు చేతులకు శీలలు, ఆకాశమునకు భూమికి వేలాడబడినటువంటి సృష్టికర్త, నా పాపములో అనేటువంటి ఆ రుణపత్రాన్ని చెరిపివేసినటువంటి వాడు శిలువ ద్వారా తన రక్తముతో
లోపభూయిష్టమైనటువంటి మన జీవితాలను కడిగి వేసినటువంటి ప్రభువు, పరిశుద్ధపరిచినటువంటి ప్రభువు, ఉచితముగా తన రక్షణ భాగ్యాన్ని మనకు అందించినటువంటి ప్రభువు. ఉదయకాలం వేళ ఆయనను ఏ విధముగా మనం ఆరాధించాలి, ఏ విధముగా స్తుతించాలి, ఏ విధముగా మహిమపరచాలి? మన హృదయపూర్వకంగా మన క్రియల ద్వారా ఆయనను ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి. ఉదయకాలం వేళ ఈ సమయంలో అనేక మంది, చాలామంది దైవ సేవకులని పిలువబడేటువంటి వారు ఈ విధంగా కూడా దీనిని కూడా వాక్యాన్ని వాడుకొని వారి యొక్క వికృతమైనటువంటి క్రియలకు వారు చేస్తున్నారు. ఏ విధంగా? మీరు ఇలా చేయండి, ప్రభు మందిరానికి డబ్బులు ఇవ్వండి, ఆనాడు మరియమ్మ తనకున్నది సర్వస్వము ఇచ్చింది, ప్రభు దాన్ని స్వీకరించాడు, మీరు కూడా అర్పించండి అని బలవంతము చేసేటువంటి వారు ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా వాడుకుంటూ వారు స్వకీయ దురాశలకు ఏడబడుతూ వారి సొంత ఆస్తులు సమకూర్చుకోవటానికి ప్రజల ధనాన్ని ఆశించినటువంటి వారు, ఆశిస్తున్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తూ విశ్వాసుల యొక్క హృదయాలను బలవంతము చేస్తున్నటువంటి దైవ సేవకులు అని పిలువబడేటువంటి వారు సంఘాలలో కాపరులుగా ఎంచబడుతున్నారు, పాస్టర్లుగా పిలువబడుతున్నారు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్నారు, కాపరులుగా పిలువబడుతున్నారు. వీరందరూ చేస్తున్నటువంటి మోసము మనం గమనించాలి. ముందుగా మనము ఏ విధంగా ఆరాధించాలో మనము మరియను చూసి నేర్చుకోవాలి. ప్రభు ఏ విధంగా ఆ హృదయపూర్వకమైన ఆరాధనను స్వీకరించాడో నేర్చుకోవాలి. అలాగనే ఈ మాయోపాయము చేత సంఘాలను నాశనము చేస్తున్నటువంటి సంఘ సేవకులను పిలువబడేటువంటి వారిని మనం గుర్తించి వారి యొక్క బారిన పడకుండా ఉండాలి. మనం విషయాలు తెలుసుకోవాలి, సరిచేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఉదయకాలం వేళ 14వ అధ్యాయం 1-9 వచనాల్లో మనము నేర్చుకున్నటువంటి విషయాలు మరియలాగా మనము కూడా ఉన్నామా? నీవు, నేను, మనము ఏ విధముగా ఆరాధన చేస్తున్నాం? మన ఆరాధన ఏ విధముగా ఉన్నది? మన ఆరాధన గుర్తించతగినదైనా కేవలము మాటల కోసము, కేవలము నలుగురు చూడాలనో, నలుగురు ప్రశంసించాలనో ఆరాధన చేస్తున్నామా? మందిరానికి ఆ విధమైనటువంటి తలంపుతో వెళ్తున్నామా? ఒకవేళ వెళ్తే నీ ఆరాధన స్వీకరించబడదు, గుర్తించబడదు అని గ్రహించి మనల్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవ, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రము నాయన. నాయన, మిమ్మల్ని ఆరాధించే విధానములో నాయన మా యొక్క హృదయపూర్వక స్పందనలు నాయన కరువైనటువంటి కాలములో మీరు మమ్మల్ని మాకు హెచ్చరించినటువంటి ప్రతి విషయాన్ని బట్టి స్తోత్రము నాయన. మేము సరిచేసుకొని నాయన మేము ముందుకు వెళ్ళగలుగుటకు సాయం చేయండి. మా హృదయాంతరంగములో నుంచి వచ్చేటువంటి క్రియతో కూడినటువంటి ఆరాధన మీకు సమర్పించే వారంగా మేము ఉండగలుగుటకు సాయం చేయమని, ప్రతి విషయంలో మీరు మహిమ పొందమని, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేయమని, తిరిగి మీ పాద సన్నిధానములో మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని కుటుంబంగా మాకు దయచేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, మందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.